లోదడ్డి సర్పంచ్ లోత రామారావు ఉన్నారు. తనని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గల కారణం ఏంటి? ఈ యొక్క కార్యక్రమం చేయడానికి గత 15 ఏళ్ల నుంచి ఈ రోడ్డు మేము ఇట్లాగనే చూస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా వేస్తుందామని ఆశపడుతూ ఉన్నాం. ఇప్పుడు ఏ ప్రభుత్వాలు అయినప్పటికీ గత తెలుగుదేశం ప్రభుత్వం టర్మ్ అయిపోయింది, తర్వాత గవర్నమెంట్ వచ్చింది, మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. కానీ మేము వేస్తుందని చెప్పి మేము ఆశలు పడి ఇప్పుడు వరకు రాగానే కొబ్బరికాయ కొడితే ఆశపడ్డాం. చూసాం, సంవత్సరంన్నర అయ్యింది, ప్రభుత్వాలు వేసేటట్లు లేవని చెప్పి మేము అధికారులకు కూడా విన్నవించడం జరిగింది. ఇంతకు ముందే విద్యార్థులు యూత్తో కూడా కార్యక్రమం జరిగింది. దానికి అంతకుముందు మేము కూడా కార్యక్రమం చేయడం జరిగింది. వెంటనే రంపచోడవరం ఎమ్మెల్యే గారు కూడా ఆ విషయాన్ని మేము తెలియజేయడం జరిగింది. తెలియజేసిన తర్వాత మా పరిధికి సంబంధించి పిఓ గారు సీసీ రోడ్డు వేస్తారట అని చెప్పి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చున్నారు. పిఓ గారి దగ్గరికి వెళ్తే పిఓ గారు చేయలెత్తేసే పరిస్థితి వచ్చింది. అట్లాగనే 8వ తారీఖు నేను కాకినాడ జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళా. కలెక్టర్ గారు కూడా నా పరిధిలో లేదని, గవర్నమెంట్ నిధులు ఇస్తేనే మేము వేయగలం తప్పని చెప్తా ఉంది. ఆ ఆర్ఎన్బి ఎస్సీ గారు కూడా అదే చెప్పి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నిధులు రావాలి, రోడ్డు సమస్య పరిష్కారం అవ్వాలంటే రోడ్డుకు అడ్డంగా కూర్చోవడమే పరిష్కారం అని చెప్పి ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. దయచేసి ఈ రోడ్డు యొక్క ప్రాధాన్యతని అధికారులు ప్రభుత్వానికి తెలియజేసే ఈ విషయంలో మాత్రం విఫలమయ్యారు. ఈ రోడ్డు ఎన్ని గ్రామాలకు సంబంధించింది, ఎన్ని మండలాలకు సంబంధించింది, ఏలేశ్వరం నుంచి గుంటూరుపాలెం ఏజెన్సీ ముఖద్వారమైనటువంటి రహదారి, ఈ రహదారికి అవతలున్నటువంటి గ్రామాల్లో 2 CHలు 6 PHలు వందలాది మంది రోజు ఈ ప్రాంతం నుంచి హాస్పిటల్కి వెళ్తూ ఉన్నారు. ఇటువంటి ప్రాధాన్యతను మాత్రం గుర్తించట్లేదు. ఒక రోడ్డుకు డబ్బులు రావాలనేది చూస్తూ ఉంది. అందుకే మేము ఈరోజు డబ్బులు ఎందుకు రావో, ప్రభుత్వాలు రోడ్డు ఎందుకు అయ్యావో తాడో పేడో తెలుసుకోవడానికి ఈరోజు మేము ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇప్పుడు ఏదైతే ఈ యొక్క రోడ్డు మీద మీరందరూ కూర్చొని టెంట్ వేసి ఆపడం జరిగింది, ఏదైతే పోలీసు డిపార్ట్మెంట్స్ ఉన్నాయో అటు వాళ్ళని ఇటు వాళ్ళని రాకుండా వాళ్ళు పరిధిలో వాళ్ళు కార్యక్రమం చేస్తున్నారు. అయితే అందుకనే ఇప్పుడు ట్రాఫిక్ అయితే ఇబ్బంది లేదు. కాబట్టి మీరు ఇప్పుడు టెంట్ వేసి కూర్చున్నారు, ఎన్ని రోజులు ఆపగలరు? అలాగే మీకు ఎవరు రావాలి ఇక్కడికి, ఎవరు వచ్చి హామీ ఇవ్వాలి? రోజులు